వికారాబాద్ జిల్లా పరిగి రేడియల్ రోడ్డును రైతులు వ్యతిరేకిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శంషాబాద్ నుంచి రావులపల్లి వరకు కొత్త రోడ్డు వద్దని, ఇప్పటికే ఉన్న రహదారిని వెడల్పు చేస్తే సరిపోతుందన్నారు. ఈ మార్గంలోని పచ్చని అడవులు హైదరాబాద్కు ఆక్సిజన్ను, మంచి నీటిని అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే నేవీ రాడార్ను తెచ్చిపెట్టారని, ఇప్పుడు మళ్లీ రేడియల్ రోడ్ అంటూ ఇబ్బంది పెట్టవద్దని రైతులు కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాపై ప్రేమ ఉంటే అప్పా జంక్షన్ నుంచి కొడంగల్ వరకు 6 లేన్ల రోడ్డు వేసుకోండని రైతులు తెలిపారు. వెంటనే రేడియల్ రోడ్ నిర్మాణాన్ని రేడియల్ రోడ్ సర్వేను వెంటనే మా భూములు ఎక్కడ పొలం పోతే రంగాపూర్లో రేడియల్ రోడ్ గురించి ఈ రోడ్కు మరి మెయిన్ రోడ్ల దాదాపు 2 నుంచి 3 కోట్ల ధర పలుకుతుంది. మరి ఇప్పుడు మరి గవర్నమెంట్ ఈ మసీలకి ఆల్రెడీ రోడ్ వేస్తున్నారు. మరి మాకు తెలియకుండా అసలు మ్యాప్ వేసి మాకు తెలియదు సార్. ఆల్రెడీ ఇప్పుడు మొక్కజొన్న ఉంది, పంట ఉంది, ఏదానికి ఇచ్చినట్టు మాకు తెలియదు సార్. మరి దయచేసి గవర్నమెంట్ కొడుతున్నా సార్. మాకు ఆ భూమి అదే ఉంది. మరి రేపు మాకు 2 పిల్లలు ఉన్నారు. రేపు ఎట్లా బతకాలి భూమి పోయిన తర్వాత? మరి అదే కాబట్టి మా గవర్నమెంట్ మా పుల్లాల నుంచి కోరుతున్నాం. ప్రభుత్వం ఏదైతే శంషాబాద్ టు పరిగి అని రేడియల్ రోడ్ అనేది ఒక సర్వే చేసి గూగుల్లో మ్యాప్ విడుదల చేసిందో అది చాలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మేము ముందే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం మీద బాగా కోపంతో ఉన్నాం. ఎందుకంటే పచ్చని అడవి ఇక్కడ కూడూరులో వద్దంటే ఎక్కడో దేశంలో ఎక్కడో వేయాల్సినటువంటి రాడార్ను తీసుకుపోయి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ పవిత్రమైనటువంటి పొలాలు, మంచి వాతావరణాన్ని, హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ప్రాంతంలో తెచ్చి నేవీ రాడర్ వేయడం. ముఖ్యంగా మేము ఏంటంటే రైతుల పక్షాన స్థానిక నాయకులకు కానీ, కలెక్టర్ కానీ, మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి గారికి అందరికీ విన్నవించేది ఏంటంటే రైతుల పొట్టగొట్టకండి, రైతుల పొలాలకు పోకుండా ఉన్న రోడ్లనే పెద్దగా చేసి దాని గుంటనే కొంచెం మార్గం నుంచి సుమగమయ్యేటట్టు చేయండి. కానీ చక్కన కావాలనేటటువంటి సాకుతోటి రైతుల పొట్టగొట్టి రైతులకు అన్యాయం చేయొద్దని కోరుకుంటా ఉన్నాం. మేము పరిగి నియోజకవర్గం నుండి కూడూరు పరిగి మండలం నుంచి మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ త్రిబులార్కు సంబంధించిన శంషాబాద్ నుండి పరిగి వరకు ఏదైతే రేడియల్ రోడ్డు నిర్మాణం ఉందో ఆ రేడియల్ రోడ్డు నిర్మాణం మాకు వద్దు అని రైతులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రేపు మేము భవిష్యత్ కార్యాచరణలో మేమందరం కూడా దళిత ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నాము. మరో సామాజిక ఉద్యమాన్ని తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము పూనుకుంటామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్ని కుల సంఘాలతోటి మరియు అన్ని పార్టీల తోటి మేమందరం కూడా భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా తీసుకుపోతున్నామని మీడియా సాక్షిగా మేము తెలియజేస్తున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రేడియల్ రోడ్ మాకొద్దు, ఈ రేడియల్ రోడ్డు మార్గం మాకొద్దు, మా భూమిలే మాకే